గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫస్ట్ లాంగ్ వీడియో. గైస్, నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇదే నా లాంగ్ వీడియో అనమాట. లాంగ్ వీడియో అంటున్నావు, అన్ని బిల్డింగ్స్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? గైస్, 6 o'clockకి పొద్దున వర్షం పడింది. ఈ వర్షంలో నేను ఇప్పుడు రెడీ అయ్యి ఇదే వర్షంలో బస్ కోసం ఉరకాలి గైస్. అండ్ ఆఫ్టర్ చాలాసేపటికి బస్ అయితే క్యాచ్ చేశాను. ఇదంతా పోతున్నాను గైస్. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాను చెప్పాను గైస్, మీకు వ్యూ చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. అండ్ ద ఫైనల్ డెస్టినేషన్ చూడండి గైస్, మనం హరి యూనివర్సిటీకి వచ్చామన్నమాట. ఇక్కడ ఈరోజు అడ్మిషన్స్ అవుతున్నాయి. సో అడ్మిషన్కి మనం అడ్మిషన్ కౌన్సిలర్గా పోతున్నాం అనమాట. వ్యూ చాలా బాగుంది గైస్. ఇంకా నేనైతే ఐ వాజ్ లైక్, ఈ యూనివర్సిటీ 599 acresలో ఉందట. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఐ డోంట్ థింక్ నాకు టైం దొరుకుతుందని అనుకోవట్లేదు, బట్ నేను ఎంత చూసానో మీ అందరికీ అంతే చూపిస్తాను. నేనే చూడకపోతే వీడియో ఎట్లా తీస్తాను, వీడియో చేయకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది గైస్, అట్లా. సో మేమైతే ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసాము. ఇదంతా చాలా పెద్దగా ఉంది గైస్. ఒక టూర్ వేసుకోవచ్చు మనం ఇంకా అట్లానే. సో కొంచెం అటు ఇటు హడావిడి చేసి ఇంకా పార్కింగ్ దగ్గరకు వచ్చేసాము. ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంతమంది వచ్చారు చూడండి. ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ అంటే మెరిట్ సర్టిఫికెట్ ఇంకా గోల్డ్ మెడల్ ఇస్తారు ఎవరికైతే స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళకు. సో మనం అక్కడ వాళ్ళకు అడ్మిషన్ చేయించుకోవడానికి మనం వెళ్తున్నాం అనమాట. మీకు ఇంకా దిగాక వ్యూ చూపిస్తాను గైస్. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చూడండి మీ కళ్ళతోని. అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే, హరి యూనివర్సిటీ కళాశాంతివనం ట్రస్ట్ దగ్గర ఉంటుంది. అరౌండ్ 599 acresలో ఉంటుంది. బ్యూటిఫుల్ వ్యూ గైస్. ఇక్కడ మేము బిర్ర దొరికింది కదా అని సెల్ఫీలు తీసుకుంటున్నాం. షీఈ్ మై జూనియర్, అంటే ఇక్కడ కొలీగ్ అనమాట. సో అంతా అయిపోయాక మాకు లెక్చర్ ఇస్తున్నారు ఎట్లా చేయాలి అనేది. అండ్ ఇప్పుడు మనల్ని కాలేజ్ చూపించడానికి తీసుకెళ్తున్నారు గైస్. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది. మా బ్లూ చైర్స్ పెట్టారు కదా అక్కడ. అండ్ దిస్ వాజ్ ద వ్యూ. మీరే చూడండి గైస్. నేను ఇంకా ఆడియో ఏం ప్లే చేయను. సచ్ ఏ బ్యూటిఫుల్, అంటే సో ఫెంటాస్టిక్ గైస్. నాకు ఒక పాటికి ఇట్లా ఐఐటి అనే థాట్ కొట్టింది. ఎందుకు అంటే నాకు ఎప్పుడూ ఉండేది అనమాట, నేను ఐఐటిలో చేస్తే అయిపోయేది, అంటే నేను బాగా కష్టపడి ఇది చేస్తే అయిపోయేది, చాలా బాగుంటుంది అక్కడ, సరౌండింగ్స్ బాగుంటాయి అంతా అని చెప్పేసి అనుకునేది. బట్ ఫస్ట్ టైం అలాంటి ఒక కాలేజ్ నుంచి నేను చూడడం, అట్ లైఫ్ టైం సెటిల్మెంట్, లైఫ్ టైం నాకు మెమరబుల్. అండ్ థింగ్ ఏంటి అంటే, నడిచిన కొద్దీ వస్తుంది గైజ్, నడిచిన కొద్దీ అండ్ ఎండ్లెస్, అసలు అవ్విపోవట్లేదు అనమాట. ఇంకా నాకు ఈవినింగ్ వెళ్ళే లోపు నా పని అయిపోతే నేను గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఇంకా చూద్దాం ఇంకా ఎట్లయితుంది అనేది. సో ఇప్పటికైతే మమ్మల్ని టిఫిన్కి తీసుకెళ్తున్నారు. మార్నింగ్ మేము ఏం తినలేదు. సో ఇది కాలేజ్ అనమాట. ఐ డోంట్ నో, కాలేజ్ కాదు, హాస్టల్. ఐఎమ్ సారీ, ఐ డోంట్ ఈవెన్ నో అది కాలేజో హాస్టలో. సారీ గైస్, మమ్మల్ని తిప్పుతున్నారు అంతే, తిప్పి రుబ్బురోలాగా తిప్పుతున్నారు అక్కడికక్కడే. సో ఇది వ్యూ ఎంత బాగుంది గైస్. ఓన్లీ 2 floors ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ 1 floor ఉంది. ఐఎమ్ సారీ, ఓన్లీ 1 floor ఉంది అంతే. ఆ 1 floorలో కింద గ్రౌండ్ ఫ్లోర్, మీద ఫస్ట్ ఫ్లోర్. ఇవన్నీ ల్యాబ్స్గా వచ్చాయి థింక్. సో మరి ల్యాబ్స్ ఏంటో నాకు తెలీదు. వాటెవర్. ఇప్పుడైతే మనల్ని టిఫిన్ కోసం తీసుకెళ్తున్నారు. ఇంకా మెల్లిగా ఒకరి తర్వాత ఒకరు మీదకి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ మనం ఫ్యాకల్టీ లాగా వచ్చాం గైస్. సో మన టిఫిన్ అయితే ఇప్పుడు రెడీగా ఉందన్నమాట. మనమే సర్వ్ చేసుకోవాలి, ఇంకా సర్వెంట్స్ ఎవరు లేరు. సో సర్వ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం తినేది బోండాలు అండ్ ఇంకో రైస్ ఏదో పెట్టారు గైస్, నాకు అదంతా అంత ఐడియా లేదు. అండ్ ఇప్పుడు అదేంటక్క అని చూస్తున్నారా గైస్, ఆఫ్టర్ లాంగ్ 4 hours ఆఫ్ స్టాండింగ్ మా పని అయిపోయింది, అవుట్. సో ఇంకా పని అంతా అవగొట్టుకొని తినలేదు, మధ్యాహ్నం ఏం తినలేదు, ఇంకా బస్సు ఎక్కేసాం అంతే. ఓన్లీ మాకు ఇచ్చింది ఏంటి అంటే గైస్, అసలు వాటర్ లేవు, ఏం లేవు. నిల్చొని కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. నేను ఇట్లా చెప్పాలి మీకు అర్థమవుతలేదు. నేను ఇంకా వీడియోస్ కూడా తీసేంత లేదు. ఎందుకు అంటే నేను అక్కడ ఉండి నిల్చొని వాళ్ళకి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంకా నేనేం వీడియోస్ తీయలేకపోయాను గైస్. అండ్ లాస్ట్కి మాకు పకోడీలు ఇచ్చారు అంతే. అవి తినేసి ఇంకా బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాము. ఐ వాజ్ నిజంగా అంటే ఇప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది గైస్. అండ్
మీరు ఎవరైనా అడ్మిషన్ తీసుకున్నారు ఇక్కడ అంటే లైఫ్ టైం సెటిల్మెంట్. ఎందుకు అంటే అంత బాగుంది, చాలా ఆర్గానిక్గా ఉంది. అసలు నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది గైస్. కానీ వర్క్ పర్పస్ వెళ్ళాం కాబట్టి వర్క్ పర్పసే చూసుకొని వచ్చేయాలి అంతే కదా. ఇంకా వెళ్ళిపోతున్నాం గైస్. ఇంకా చూడాలి తింటామా లేదా అనేది, లేకపోతే డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళిపోతామా అనేది. రీచ్ అయ్యేలోపే చాలా టైం అయిపోతుంది గైస్. సో ఐ డోంట్ థింక్ తింటామని. సో ఇక్కడికి ఈరోజు వ్లాగ్ ఎండ్ అవుతుంది గైస్. బాయ్.